అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఒక మొసలి మంచి స్నేహితులుగా ఉండేవి. కోతి రోజు చెట్టు మీద నుంచి పళ్ళను మొసలికి ఇచ్చేది. అయితే మొసలి కోతి తనకు ఇచ్చిన పళ్ళను కొన్నిటిని తీసుకుని వెళ్ళి తన భార్యకు తినిపించేది. ఒకరోజు ఆడ మొసలికి ఒక దురాలోచన వచ్చింది. అబ్బా, ఈ ఫలాలు ఎంత తియ్యగా ఉన్నాయి, రోజు ఈ ఫలాలనే తినే ఆ కోతి ఇంకెంత తియ్యగా ఉంటుందో. అవును, నిజమే సుమా. కోతే అంత తియ్యగా ఉంటే దాని గుండె ఇంకెంత తియ్యగా ఉంటుందో. ఎలా అయినా ఆ కోతి గుండె నేను తినాలి. మగ మొసలికి ఒక ఆలోచన వచ్చింది, కోతిని తన ఇంటికి విందుకి ఆహ్వానించాలి అని. మిత్రమా, ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. నీవు ఇచ్చిన పండు తిని నా భార్య ఎంతో సంతోషించింది. నిన్ను ఈరోజు మా ఇంట్లో విందుకు తీసుకురమ్మంది. నేను నిన్ను విందు భోజనానికి తీసుకువెళ్ళడం లేదు, నిన్నే విందుగా భుజించడానికి తీసుకువెళ్తున్నాను. మిత్రమా, ఏంటి ఏంటి నువ్వు అనేది? మొసలి మాటలకి కోతి ముందు భయపడింది, కానీ ఎంతటి అపాయాన్నైనా ఉపాయంతో తప్పించుకోవచ్చు అని గుర్తు చేసుకుంది. అయ్యో మిత్రమా, ఈ మాట చెట్టు దగ్గరే చెప్పవా? నేను వచ్చేటప్పుడు నా గుండె నా చెట్టుపైనే భద్రంగా దాచి వచ్చాను. వెనుకకు పోని నా గుండెని తీసుకుని వద్దాం. తెలివి తక్కువ మొసలి కోతిని మళ్ళీ చెట్టు దగ్గరకు తీసుకుని వచ్చింది. పిచ్చివాడ, ఎవరైనా గుండె లేకుండా బ్రతికి ఉంటారా? నేను రోజు నీకు మంచి మంచి పళ్ళని ఇస్తే నువ్వు నన్నే తినాలని చూస్తావా? మూర్ఖుడా, అందుకనే దుష్టులకు దూరంగా ఉండమంటారు. ఇకపై మన స్నేహితులమే కాదు, ఇదే మన స్నేహానికి ఆఖరి రోజు.